ప్రియులారా, మరి ఈ ఆదివారము తర్వాత పరిశుద్ధ వారము సోమవారం నుండి గుడ్ ఫ్రైడే వరకు మనమంతా కూడా మరి ప్రతిరోజు దేవాలయంలో కూడుకోవాలి. రేపటి నుండి 7 నుండి 9 గంటల వరకు ప్రతిరోజు ఉంటుంది. గుడ్ ఫ్రైడే వరకు మరి పరిశుద్ధ హోలీ వీక్ అంటారు. ద హోలీ వీక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా తప్పక ఉండాలని కోరుతా ఉన్నాను. కనుక గుడ్ ఫ్రైడే రోజు యథావిధిగా మనము ఉపవాస ప్రార్థనలో ఉండి ఆ దినం యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించబోతున్నాం. చాలాసార్లు నేను చెప్తున్నప్పుడు 7 మాటలు చెప్పేవారు ఎవరైతే ఉన్నారో ఇది మీకు జీవితంలో ఇచ్చిన పెద్ద అవకాశం అని మర్చిపోకండి. దిస్ ఈజ్ ద మోస్ట్, దేవుడిచ్చిన సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన మాటలు నీకు అవకాశం దొరికింది అంటే నువ్వు ధన్యుడవు అని భావించి ఆ మాటలు చాలా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించి వాక్యం చదివి ఉపవాసం ఉండి నువ్వు బోధించడానికి రెడీ అయి రావాలి. నాకు అవకాశం ఇచ్చిర్రు, నేను ఎట్లయినా చెప్తా అంటే కుదరదు. ఇక్కడ ఇది దేవుని సన్నిధి, ఇది ఆయన చూస్తున్న సన్నిధి. ఇక్కడ ప్రతిదీ కూడా దేవుని లెక్కలోకి రాబడుతుంది. కనుక నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా సిద్ధపడి రావాలని కోరుతా ఉన్నాను. పురుషులందరికీ కూడా వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పాను వీలైతే టై పెట్టుకొని రండి అని చెప్పాను. అందరికీ టై పెట్టుకొని రండి. స్త్రీలైతే తప్పక మీరు ముసుగు ధరించుకొని ఖచ్చితంగా సిద్ధపడి రావాలని కోరుతా ఉన్నాను. ఎవరెవరికి ఏ అవకాశం ఇవ్వబడుతుంది అనేది మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూడండి. అది మీ ప్రోగ్రామ్ షీట్ అంతా కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కనుక సిద్ధపడి ఉండండి. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. ఇక 12:57 అయింది, ఇప్పుడేం చెప్తామన్నా 1 గంట అయింది, వెళ్ళిపోవచ్చు అని మీరు అనుకోవచ్చు. మీరందరూ వచ్చింది 12 o'clock తర్వాత. కాబట్టి నేను ఖచ్చితంగా 2 గంటలకు వదిలేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇష్టం లేదు కదా, హల్లెలూయా. తినకుండా వచ్చిన అన్నాన్ని ముఖమంతా ఇలా దీనంగా పెట్టి నన్ను ఇలా చూస్తారు. ఏం చేయాలన్నా మమ్మల్ని ఇట్లా చంపుతున్నారు అని అనుకోవద్దు. రైట్, ఏదేమైనా దేవునికి మహిమ. ఇప్పుడు చదవబడినటువంటి మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎవరైనా చదువుతారా? ప్రవక్తల వలన చెప్పబడినది. ఇక్కడ గమనిస్తున్నారా? ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగను. రైట్, సరే. ప్రవక్తల వలన చెప్పబడినది ఇది జరిగాను. ఏ ప్రవక్త చెప్పాడు? ఒక్క ప్రవక్త గురించి చెప్తాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనమును చదవండి ఎవరైనా ఒకరు. 9వ అధ్యాయము 9వ వచనం ఎవరైనా తీసిన వారు. నానా చింటూ, గివ్ ద మైక్. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. గమనించండి ప్రియులారా, ఈ ప్రాఫెసీ, ఈ ప్రవచనము ఎప్పుడు ప్రవచించబడింది అని ఆలోచన చేస్తే అప్పటికి యేసు ప్రభు జన్మించలేదు కదా. అప్పటికి యేసు ప్రభు జన్మించలేదు. ఎక్కడో గల్బిలు అవుతుంది, నాకు శబ్దం వినబడదు. అప్పటికి యేసు ప్రభు జన్మించలేదు. ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా దేవుడు మాట్లాడుతూ 9వ అధ్యాయము 9వ వచనంలో దేని గురించి రాయబడింది అంటే 21వ అధ్యాయంలో మనం ఏదైతే చదివామో ఆ విషయాన్ని జకరియా గ్రంథములో ప్రస్తావించబడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే దేవుడు ఏది భూమి మీద యేసుక్రీస్తు ద్వారా జరిగించాడో ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్లాన్డ్ బై గాడ్. హల్లెలూయా. దేవుడు ప్రణాళిక చేసినటువంటిది అని మర్చిపోవద్దు. దేవుని ప్రణాళికలో ఉన్నది అని మనం మర్చిపోవద్దు.
ఇది ఆధ్యాత్మికంగా ఒక సత్యం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు లేఖనాన్ని చదువుతూ ఉండాలి, ప్రతిరోజు వాక్యం నెమరు వేస్తూ ఉండాలి, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ నూతన నిబంధన గ్రంథమును కూడా మనం చదువుతున్నప్పుడు అనేకమైన విషయాలు దేవుడు మనతో ఆయన తెలియపరుస్తూ వస్తుంటాడు. ఈరోజు ఉదయము సంఘ పెద్దలు కలిసి కొంతమంది మట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చాలామంది దేవుణ్ణి ఎరగని వారికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు వీళ్ళు ఎందుకు మట్టలు పట్టుకొని తిరుగుతున్నారు, వారికి ఎందుకు ఈ క్రైస్తవులు ఈ యొక్క మార్చి నెల రాగానే ఈ మట్టల ఆదివారం అని చెప్పేసి ఈ మట్టలు పట్టుకొని తిరుగుతారు ఎందుకయ్యా అని చాలామందిలో సందేహం ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతారా? అడగారు. మనం ఏం చేస్తామంటే ప్రకటిస్తాము, సియోను అని ప్రకటిస్తాం. బారావాహక పశువు పిల్ల మీద వస్తున్నాయంటే అవేం అర్థం కాదు వాళ్ళకు. సియోం అంటే అర్థం కాదు, బారావాహక పశువు పిల్ల అంటే అర్థం కాదు, జస్ట్ వింటారు, వెళ్ళిపోతారు. అసలు వాస్తవానికి క్రైస్తవ బిడ్డలమైన మనకు అసలు ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి? వై వీ నీడ్ టు సెలబ్రేట్? ఈ మట్టల ఆదివారం అనేటువంటి ఆ పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడా? డస్ ఇట్ రిటర్న్? రాయబడిందా? ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నాం? దీని యొక్క పరమార్థం ఏంటి? ఇక రేపటి నుండి అయితే ఈ హోలీ వీక్లో యేసు ప్రభును పట్టించే కార్యక్రమం ఉంటుంది, యేసు ప్రభును అప్పగించే కార్యక్రమం ఉంటుంది. ఆయన అంజూరపు చెట్టును శపించేటువంటి ఒక కార్యక్రమం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇలా మనము రేపటి నుండి చాలా విషయాలు చూస్తాం. కానీ వాస్తవానికి ఈరోజు మట్టల ఆదివారం అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఉందా అంటే 100% ఉంది. ఎందుకు అంటే అవి ప్రవచించబడ్డాయి ముందుగా, అది ప్రవచించబడి ఉంది, ప్రవచించాడు దేవుడు బారావాహక పశువు పిల్ల మీద ఆయన ఒక చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చునని ముందుగానే ప్రవచించాడు. కానీ ఈరోజు రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా గమనించండి, ఎందుకు యేసు ప్రభు వారు గాడిద పిల్లను ఎన్నిక చేసుకున్నాడు? మీకు అర్థమైందా? దిస్ ఈజ్ మై క్వశ్చన్ ఫర్ ఎవ్రీవన్. వై హీ హ్యాస్ చూజన్ ఎ డాంకీ? ఎందుకు ఆ బారావాహక గాడిద పిల్లను ఎన్నిక చేసుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్? మనల్ని ఎన్నిక చేసుకోమనం అనుకో, మనం ఏం చేస్తాం? సినిమా హీరో కంటే ఎక్కువైన గుర్రపు సవారీ కలిగిన దాన్ని, చాలా ఖరీదైన గుర్రమును ఎన్నిక చేసుకుంటాం. ఏమంటే మీకు ఇష్టమున్న సెలెక్ట్ చేసుకోండి అంటే, నేను ఉదయం ఒక స్కిట్ చూశాను. పిల్లలు వేరే సంఘానికి నేను మార్నింగ్ వెళ్ళి కొన్ని మాటలు అక్కడ చెప్పాను. వెళ్తూ అక్కడ నేను వాళ్ళు చూశాను, ఒక స్కిట్ చేశారు. వాళ్ళు ఏం స్కిట్ చేశారంటే, ఆ స్కిట్లో అక్కడ యేసు ప్రభు లాగా ఒక ఆయన నిలబడ్డాడు, తన ఎదురుగా ఒక ఆయన గాడిద పిల్ల వేషం వేశాడు, ఒక ఆయన గుర్రపు వేషం వేశాడు, ఒక ఆయన బంగారం పట్టుకొని ఉన్నాడు, ఒక ఆయన వెండి పట్టుకొని ఉన్నాడు, ఒక ఆయన డబ్బు పట్టుకొని ఉన్నాడు. కానీ ఆ పక్కన యేసుప్రభు పక్కన ఒక మనిషి ఉన్నాడు. చూడండి ఆ స్కిట్. ఇక్కడ యేసుప్రభు సెలెక్ట్ చేసుకుందేమో గాడిద పిల్లనైతే, మనిషి సెలెక్ట్ చేసుకుంది ఏంది? గుర్రమును, బంగారమును, వెండిని, అక్కడ విలువైన డబ్బును. మనుషుని దృష్టిలో విలువైనవి, దేవుని దృష్టిలో అవి విలువలేనివి. చెప్పలు కొడదాం. మనుషుల దృష్టిలో. యు గాట్ మై పాయింట్. వాట్ ఈస్ మానవుని దృష్టిలో గాడిద అనేది రిజెక్టెడ్ ఎనిమల్ అంటారు. ఏమంటారు? ఇట్ ఈస్ ఏ రిజెక్టెడ్. తిట్టేటప్పుడు కూడా ఒరే గాడిద కొడక అని చెప్పి తిడుతూ వాళ్ళని బూతులు తిడుతూ గాడిద మీద పెట్టి చాలా బూతులు తిట్టేవాడుతున్నారు. కంచర గాడిద, ఇంకా రకరకాలైన గాడిదలతో పేర్లతో తిడుతూ ఉంటారు. అంటే గాడిదను ఉపయోగించేటువంటిది ఏంటంటే మానవుడు రిజెక్ట్ చేశాడు. ఆధ్యాత్మికమైన ఒక సత్యం. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, వై గాడ్ హ్యాస్ చూజన్ డాంకీ? ఎందుకు దేవుడు గాడిద పిల్లను ఎన్నిక చేసుకున్నాడు? వై? ద ఫస్ట్ రీజన్ టు ఫుల్ఫిల్ ద
ప్రాఫెసీస్. మొట్టమొదటి రీజన్ ఏంటి? దేవుడు ముందుగా ప్రవచించిన లేఖనాలు నెరవేర్చడానికి. ఇది మర్చిపోవద్దు మనం. ఎందుకు? ముందుగానే ప్రవచించబడింది, ఆ ప్రవచనాలు నెరవేర్చబడాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. అయితే సెకండ్ రీజన్ ఏంటంటే, మనుష్య దృష్టికి ఏది హీనమైందో దేవుడు దాన్ని, ఘనహీనమైన మన బ్రతుకుల్ని, పనికిరాని మన బ్రతుకుల్ని, రిజెక్ట్ చేయబడిన మన బ్రతుకుల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సెలెక్ట్ చేస్తాడు. అందుకనే అంటే వెన్ యు ఆర్ రిజెక్టెడ్ బై సమ్బడీ, నువ్వు ఒకరి చేత రిజెక్ట్ చేయబడుతున్నావంటే గాడ్ ఈజ్ రెడీ టు సెలెక్ట్ యూ. దేవుడు నిన్ను సెలెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పలు కూడా. తృణీకరించబడుతున్న మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకోవడం. అందుకనే నిషేధించబడిన రాయి. టుడే వరల్డ్ ఈజ్ టాకింగ్ అబౌట్ డాంకీ. ఈరోజు ప్రపంచం అంతా దేని గురించి మాట్లాడు తెలుసా? గాడిద గురించి. కానీ గాడిద అనే ఒక ఎనిమలు, మానవుడు ఏం చేశాడు? దాన్ని రిజెక్ట్ చేశాడు. నాకు అనిపించింది, ఒక ఆయన అడిగాడు, వై జీసస్ చూజ్ అండ్ ద డాంకీ? ఒక మంచి గుర్రపు సవారిని తీసుకోవచ్చు కదా, లేకపోతే విలువైనటువంటి రథం తీసుకోవచ్చు కదా, లేకపోతే విలువైనటువంటి వాహనాలు ఉన్నాయి కదా, వాహనం కావాలని అడగవచ్చు కదా. వై గాడ్ హెస్ చూజ్ అండ్ డాంకీ అంటే దేర్ స్పెసిఫిక్ పర్పస్ ఉంది. అదేంటి అంటే లేఖనాలు పూర్తి కావాలి. రెండవది ఏంటంటే నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను ఆయన యొద్దకు తీసుకురావడానికి, నిన్ను నన్ను ఆ నిత్య రాజ్యములో నుండి ఇదిగో మనము తప్పిపోకుండా ఆయన రాజ్యానికి చేర్చబడడానికి దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అందుకే ఇది గాడిద కదా అని చెప్పి మానవుడు తిరస్కరించాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడో ఆ గాడిదకు ఘనత వచ్చింది. మన జీవితాల్లో కూడా పాపము చేసినంతసేపు నీ మనసులో నెమ్మది ఉండదు. పాపం చేసినంతసేపు నీ మనసులో ఎప్పుడో ఆందోళన, ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం, ఎప్పుడు కూడా నీవు హీనమైన పరిస్థితిలో ఉంటావు. కానీ ఈ కట్టబడిన మన బ్రతుకుల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ భూమికి పంపబడ్డాడు. ఇక్కడ మొదటి వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గరున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి ఇద్దరిని పిలిచాడు. హలో శిష్యులారా, మై డిసైబుల్స్ కమ్, రండి ఇక్కడ రండి, నా శిష్యులారా మీరు ఇక్కడ నా దగ్గరికి రండి అని పిలిచి, శిష్యులు పిలిచి మీ ఎదుట గమనించండి, మీ ఎదుటనున్న ఒక గ్రామమునకు వెళ్ళండి. మీ ఎదుటను గ్రామమునకు వెళ్ళండి. ఒక గుర్తు చెప్తున్నాడు, మీ ఎదుట ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళగానే మీకేం కనబడుతుంది? కట్టబడిన ఒక గాడిద. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ప్రతిది కూడా దేవునికి తెలుసు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుడికి తెలుసు నువ్వు ఎక్కడున్నావు, ఏ గ్రామంలో ఉన్నావు, ఆ గ్రామంలో నీవు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా కట్టబడ్డావు, నీ బ్రతుకు ఎలా కట్టబడింది అనేది దేవుడికి తెలుసు. ఆయన శిష్యులు ఇద్దరిని పిలిచి చెప్తున్నాడు, మీ ఎదురుగున్న గ్రామానికి వెళ్ళుడి, ఆ గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రాని. ఎవడైనను మీతో ఏమైనను అని నేడ. 3వ వచనం అందరు చూడండి. ఎవడైనను మీతో ఏమైనను అని నేడలా ఏమన్నాడు? అవి ప్రభువునకు ఏం కావాలట? దేవునికి గాడిద కావాలి. హల్లెలూయా. ఇప్పుడు అందరు చెప్పండి, నేను గాడిదను. చెప్తారా? చెప్పగలుగుతావా సౌమ్య? మనం చెప్పగలుగుతామా? స్వీటక్క చెప్పగలుగుతామా? ప్రభువుకు కావాల్సింది ఏంటంట? హలో అందరూ చూడండి, ఏం కావాలట? నీ ఎదురుగున్న గ్రామానికి వెళ్ళు, ఆ ఎదురుగున్న పెద్ద రిచ్ మ్యాన్ ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, ఆయన పెద్ద ఫోర్డ్ కారు ఉంది, పట్టుకురా అన్నాడా? నో.
ఆ ధనవంతునింటికి వెళ్ళు, బీరువా నిండా డబ్బులు ఉన్నాయి పట్టుకురా అని చెప్పలే. ఆ ధనవంతునింటికి వెళ్ళు, ఆయన దగ్గర మంచి మంచి గుర్రపు సవారీలు ఉన్నాయి పట్టుకురా అని చెప్పలే. నీవు ఎదురుగా ఉన్న గాడిద, నీకు ఒక గ్రామానికి వెళ్ళి ఒక గాడిద కనబడుతుంది, దాన్ని తీసుకొని రా. అక్కడ ఎవరన్నా అడిగితే ఏం చెప్పమంటున్నారు? ఇవి ప్రభువునకు కావలసింది. దేవునికి గాడిద అవసరమైనప్పుడు ఈ గాడిద లాంటి మన బ్రతుకులు ప్రభువుకి ఇవ్వడానికి ఏముందండి? హల్లెలూయా, రెడీ టు గివ్, ఇవ్వాలి. ఎన్ని భారాలు మోస్తున్నామో మన జీవితాల్లో. గాడిద అంటే బరువులు మోసేది కదా, వి క్యారింగ్ సమ్ బర్డన్స్. ఎన్ని భారాలు మోస్తున్నాం తెలుసా మనం? మన గాడిద మీద దేనికి ఉపయోగించేవారు? చాకలి వాళ్ళు ఏం చేసేవారు? గాడిదల్ని బట్టలు మోయడానికి ఉపయోగించేవారు. చాకలి వాడిదే ఈ గాడిద. ఆ గాడిదను దేవుడు ఎందుకే చేసుకున్నా అంటే, అనేక భారములు మోయగలిగిన ఆ గాడిద నాకు కావాలి. ఈరోజు నీ కుటుంబ భారం మోస్తున్నావు, నీ యొక్క పిల్లల బాధ్యతను మోస్తున్నావు, నీ సంఘం యొక్క భారాన్ని మోస్తున్నావు. నీకు అనేకమైన భారాలు నీ నెత్తి మీద ఉన్నాయి. కానీ నువ్వు మర్చిపోకు, నువ్వు ప్రభువుకు కావాలి. చెప్పలు కొడదాం, నువ్వు ప్రభువుకు కావాలి. ఎందుకు తెలుసా? నిన్ను విడిపించడానికే. నిన్ను విడిపించి, ఈ వాంట్ టు డెలివర్ యూ, నిన్ను విమోచించడానికే. కనుక ద పామ్ సండే, వై వి సెలబ్రేట్ దట్ గాడ్ వాంట్ టు రిలీవ్, నన్ను దేవుడు విమోచించడానికి ఇది ఒక మంచి ఫెస్టివల్. దిస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఏమంటారంటే నన్ను విడిపించిన రోజు. దిస్ ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ. దేవుడు నన్ను విడిపించే రోజు. నన్ను కట్టబడిన నా బ్రతుకును దేవుడు విడిపిస్తున్నాడు. గాడ్ వాంట్, ఇదిగో రిలీజ్ మై లైఫ్. ప్రభువుకు గాడిద కావాలి. ప్రియమైన వారలారా, ఒక మాట చెప్తున్నా, నిన్ను అనేక మంది అనేక సార్లు ఒక తృణీకరించబడినటువంటి బిడ్డగా చూడొచ్చు, కానీ నీవు ఒక మాట అర్థం చేసుకోవాలి. ఈరోజు నీవు దేవునికి అవసరం. నీవు దేవునికి అవసరం. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అన్నప్పుడు చూడండి, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇప్పుడు ముగ్గురి విధేయత మనం చూస్తాం. మొట్టమొదటిగా ఎవరు విధేయత చూపించారు? ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భంగా విశ్వాసులైన మనము ఈ మట్టల ఆదివారంలో ఆయన ఇగో రాజు సాత్వికుడై వస్తున్నాడు, ఆయనకు జయము కలుగును గాక, జయము కలుగును గాక అని కేకలు వేస్తే సరిపోదు. ఏం చేయాలి తెలుసా? ఈ మట్టల ఆదివారంలో విధేయత చూపించాలి. ఒబీడియన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మొట్టమొదటిగా ఎవరు విధేయత చూపించారు? శిష్యులు ఇద్దరు. హలో, ఎవరు? శిష్యులు ఇద్దరు. నువ్వు వెళ్ళనగానే వాళ్ళు ఏం చేశారు? మేము వెళ్ళాం సార్. ఏంది నువ్వేంది నాకు చెప్పేది అన్నారా? దే ఒబీడియన్స్. వారు ఏమన్నా దే లిజన్. వినగానే ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని వచ్చి ఆ మాటకు విధేయత చూపించారు. ఆ గ్రామమునకు వెళ్ళారు. రెండవది ఎవరు విధేయత చూపించారు? ఆ గాడిదల యజమాని. ఎవరు? వాడు నేను ఇయ్యపో అంటే ఎట్లుంటావు? హలో, ఎట్లుంటుంది బాబు? నువ్వు గాడిద కావాలి. ఎవరోనే ఆవో గేదెనో పోతేనే మనోళ్ళందరూ రెండో ప్రపంచ యుద్ధమైనట్టు నా గేదె పోయారు అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ యజమాని ఇది ప్రభువునకు కావాలి అనగానే ఏం చేశాడట? ఆయన ఇచ్చేశాడు. విధేయత. ఈ వాక్యం అర్థం కావాలంటే మనస్సు పెట్టి 100 సార్లు చదివితే తప్ప అర్థం కాదు. ఇది పరిశుద్ధ లేఖనం. ఇక్కడ శిష్యులు విధేయత చూపించారు, ఇక్కడ గాడిద యజమాని విధేయత చూపించాడు, ఇక గాడిద కూడా విధేయత చూపించింది. గాడిదకు ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటి? ఎడమ కాలుతో ఏం చేస్తుంది? హలో, గాడిద ఏం చేస్తుందమ్మా? ఎడమ కాలుతో తన్నిందో ఇక అంతే. ఎక్కడ ఉండాలి? హాస్పిటల్ ఉండాలి. కానీ గాడిద ఏం చేసింది? విధేయత చూపించింది. కాబట్టి ఇక్కడ ఒక శిష్యులు విధేయత చూపించారు, గాడిద యజమాని విధేయత చూపించాడు.
ఎనిమల్, మాటలు లేని ఆ పశువు కూడా విధేయత చూపించింది. అంతకంటే హీనమైన వాళ్ళం మనం కాదు, మనము కూడా విధేయత చూపించాలి. మనము కూడా విధేయత చూపిస్తే ఈ మట్టల ఆదివారం సందర్భంగా దేవుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడంటే, నువ్వు విధేయత చూపిస్తే నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ శాపంలో ఉన్నావా, నిన్ను విడిపిస్తాడు. గలతీలకు రాసిన పత్రిక ఆయన విడిపించే విధానం చూడండి. ఆయన ఒక 2-3 విషయాలు చెప్తాను. ఏ విషయంలో నుండి నిన్ను విడిపిస్తాడంటే, దాన్ని విప్పుకొని తీసుకురా అన్నాడు కదా. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మన దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రపు లోబడిన వాడయను. ధర్మశాస్త్రము పాపము గూర్చి బోధిస్తుంది, కానీ పాపము తెలియకపోతే ఆ పాపము నుండి యేసు ప్రభు మనల్ని విడిపించేవాడు కాదు. కాబట్టి యేసుక్రీస్తు మొట్టమొదటిగా నిన్ను దేని నుండి విడిపించాలి? నువ్వు విధేయత చూపించావా అంటే సైమన్ అన్న చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మన పాపము నుండి విడిపించడానికి, మనం విడిపించడానికి ఆయన విడిపించే విధానం చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన ఏ పాపమైనా సరే దాని నుండి విడిపించడానికి నా బిడ్డ నువ్వు విధేయత చూపించు. ఒబీడియన్స్, విధేయత. రెండవదిగా చూస్తే దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల అందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. కనుక ఆయన విమోచించే విధానం చూడండి. ఈ వాంట్ టు డెలివర్ యూ. ఒక గాడిదలాగా మనం విధేయత కలిగి ఆయన ఎదుట తల వంచి ఆయనను మనలోకి ఆహ్వానిస్తే, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాంట్ టు డెలివర్ యూ ఫ్రమ్ సిన్, పాపము నుండి నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ గుడ్ ఫ్రైడేకు ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ యూత్ పీపుల్, యవనస్తులైన పిల్లలారా, ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావో అది మర్చిపో, వెనుకనున్నవి మర్చిపో, దేవుని ఎదుటకు రా, ఒప్పుకో. ఫ్రమ్ 2024 మార్చ్ 30th నువ్వు నూతనంగా జన్మించాలి. 31st నువ్వు నూతనంగా జన్మించాలి. ఈస్టర్ డే మనం బ్రతుకులు అన్న ఇప్పటిదాకా నా గాడిదలాగా బ్రతికాను, మై లైఫ్ ఈజ్ లైక్ ఎ డాంకీ అంటే, ఆ డాంకీనే ఆయన అంటున్నాడు, ఈ గాడిద నాకు కావాల్సింది. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా పవిత్రంగా లేనన్నా, నేను బాప్తిజం తీసుకోనానంటే, ఈ భూమి మీద నీతిమంతుడు లేడు. ఒక నీతిమంతుడు చెయ్యడానికే నీకు బాప్తిజం అవసరం. నువ్వు ఇంకా బాప్తిజాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాడు. మర్చిపోకు, ఇంకా గాడిద స్వభావం పోవట్లేదని అర్థం. నా పిల్లలారా, యవన బిడ్డలారా, పెద్దలారా, ఎవరన్నా బాప్తిజం తీసుకోకపోతుంటే టుడే గాడ్ వాంట్ రిలీజ్ యూ. దేవుడు నిన్ను ఆ కట్ల నుండి విడిపించడానికే, అదిగో నీ రాజు సాత్వికుడై భారావాహకు గాడిద పిల్ల మీద నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ హృదయం అనే తలుపులు తెరిచి నువ్వు ఆయనకు పరువు నిన్ను విమోచిస్తాడు. రెండవదిగా శాపము నుండి నిన్ను విడిపించి దుర్నీతి నుండి నిన్ను విడుదల చేస్తాడు. ఇక నుండి రేపు బాప్తిజం తీసుకున్నప్పటి నుండి నీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి కనబడతాడు. నీ ఆలోచనలు మారాలి, నీ పాపపు తలంపులు మారాలి, నీ యొక్క థింకింగ్ చేసే విధానం మారాలి, నీ స్నేహం మారాలి, నీ సహవాసం మారాలి. నీ చేతిలో మొబైల్కు బదులు పరిశుద్ధ గ్రంథం ఉండాలి. చాలామంది ఈ పవిత్ర జీవితాన్ని జీవించడానికి ఇష్టపడలేకపోతున్నారు.
అందుకే వారి జీవితాల్లో శ్రమలు, కష్టాలు, ఇంకా కట్టబడిన స్థితే, ఇంకా బంధించబడిన స్థితే, ఇంకా కొన్ని కోణాల్లో బంధించబడిపోతా. నేను నా 9వ తరగతిలో బాప్తిసం తీసుకున్నాను. పైసలా నా 9th క్లాస్లో నేను మళ్ళీ మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ తప్పిపోతానేమో అని 9th క్లాస్లో బాప్తిసం తీసుకుంటే స్టిల్ ఐ నెవర్ లెఫ్ట్ మై బైబుల్. ఏ రోజు కూడా దీన్ని విడిచిపెట్టలేదు. చెప్పలు కూడా నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. 40 years దేవుడు నాకు వయసు ఇచ్చినప్పటికీ ఈ 40 సంవత్సరాల్లో దేవుడు నమ్ముకున్నప్పటి నుండి 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు అవుతుంది నేను దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? ఆ రోజు నన్ను సాతాను అనే యజమాని నుండి తీసుకొచ్చి తన బిడ్డగా చేసుకున్నాను నన్ను. హల్లెలూయా. ఈ మేక్ అస్ హిస్ డిసైపుల్. ఈ గుడ్ ఫ్రైడే వస్తుంది, శుభ శుక్రవారం వస్తుంది. అందరూ అంటారు, అరే బాబు యేసు ప్రభు చచ్చిపోతే మీకు శుభ శుక్రవారం ఏందిరా భయ్ అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఆయన చనిపోయింది నన్ను బ్రతికించడానికి. ఆయన చనిపోయింది నన్ను నిరంతర రాజ్యంలో ఉంచడానికి. మన పిల్లలు, మన పెద్దలు చాలామంది అనుకుంటారు బాప్తిసం తీసుకునే వాళ్ళు, ఇక ఆ రాజ్యం ఉంటే ఉండని, ఈ రాజ్యంలో నేను ఎట్లుండాలో అట్లా బతకాలి, అందుకే బాప్తిసం వద్దు. బట్ అలాను ఉంటే ఇంకా నిన్ను దేవుడు దేనితో పోలుస్తున్నా తెలుసా? కట్టబడిన గాడిదతో పోలుస్తున్నాడు. టేక్ ఎ డిసిషన్. ఆత్మీయ తండ్రిగా, సంఘ కాపరిగా నేను మీ అందరికీ అర్జించి చెప్తున్నాను, ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు నువ్వు విమోచించబడాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. విమోచించబడుటకు అవసరమైంది ఏంటిది? రక్తం. అవసరమైంది ఏంటిది? రక్తం. చూడండి, ఆ రక్తమే లేకపోతే విమోచన లేదు. హెబ్రీ పత్రికలో రాయబడిన మాట, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఈరోజు గాడిద మీద, పిల్ల మీద, భారవాహక వాహనం మీద వస్తున్న క్రీస్తు ఏమవ్వడానికి వస్తున్నాడు తెలుసా? బలవ్వడానికి వస్తున్నాడు. ఆ కల్వరి శిలువలో యాగం అవ్వడానికి వస్తున్నాడు. ప్రియమైన వారలారా, నా సంగమా, నిన్ను విడిపించాలని దేవుడు విడిచిపడుతున్నాడు. కానీ నువ్వేమంటున్నావు తెలుసా? నేను ఇంకా అట్లనే కట్టబడి ఉంటా, ఇంకా ఆ బంధకంలోనే ఉంటా. ఐ వాంట్ బి ఇన్ ద బాండేజ్. హలో సిరి, కూర్చో. ఐ వాంట్ బి ఇన్ ద బాండేజ్. ఇంకా నేను బాండేజ్లోనే, ఇంకా కట్టబడే స్థితిలోనే నేను ఉండాలనుకుంటున్నాను. అలా ఉండొద్దు బిడ్డ. ద పామ్ సండే ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ ద సేవియర్ ఈస్ కమింగ్. ఇదిగో ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్ను రక్షించే రక్షకుడు యెరూషలేము అనగా ఇదిగో దేవుడు నివసించే పట్టణానికి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ద సేవియర్ ఈజ్ కమింగ్. రక్షకుడు వస్తున్నాడు నిన్ను రక్షించడానికి. కానీ నువ్వు విడిపించబడతావా, కట్టబడాలనే ఉంటావా? ఒకసారి ఆలోచన చేసుకుంటావా? ఇదిగో ఎందుకో తెలుసా? ఎందుకు నువ్వు విడిపించబడాలంటే నువ్వు ప్రభువుకు అవసరమైంది. ఆ గాడిద ప్రభువుకు కావలసి ఉంది. భార్యలారా, మీ భర్తల కోసం ప్రేర్ చేయండి. ఇంకా ఎన్ని రోజులు కట్టబడినా గాడిద వల్ల నా భర్త ఉంటాడు, తీసుకురండి ప్రభు మందిరానికి. వారి మనస్సులు మారుతాయి. మీ ఆర్థిక స్థితి, మీ కుటుంబ పరిస్థితి, ఒక సిస్టమేటిక్ లైఫ్ వస్తుంది. చాలామంది భర్తలు దేవుని మందిరం వెలుప నుండి ఆర్థికంగా సిస్టమేటిక్ లేక ఆ చెడ్డ అలవాట్లకు అలవాటైపోయి, మద్యముకు బానిసైపోయి, ఇతర అలవాట్లకు అలవాటైపోయి ఏమైపోతున్నారు తెలుసా? భ్రష్టులుగా మారిపోతున్నారు. ఇంట్లో అల్లర్లు, గొడవలు, భ్రష్టత్వం. ఎందుకో తెలుసా? అలవాట్లకు బందీలు అయిపోయారు. చెడ్డ అలవాట్లకు బందీలు అయిపోయారు. ఒక్క ప్రయత్నం చేయండి, వాళ్ళని దేవుని మందిరానికి పట్టుకురండి. ఒక్క ప్రయత్నం చేయండి, వాళ్ళని ఆరాధనలో ఉండే విధంగా చూడండి. ఒక్క ప్రయత్నం చేయండి, వారు దేవుని సన్నిధిలో రక్షణ పొందే విధంగా చూడండి ప్రియులారా. కనుక ఈరోజు ఆ గాడిద పిల్లను విప్పడానికి దేవుడు శిష్యుల్ని పంపించినప్పుడు విధేయత చూపించారు. ఆ గాడిద యజమాని విధేయత చూపించాడు.
చివరికి ఆ గాడిద కూడా విధేయత చూపించింది. కారణం ఏంటంటే వచ్చేవాడు మామూలు వ్యక్తి కాదు, లోకరక్షకుడు. ద సేవియర్ ఇస్ కమింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సంతోషంతో గంతులు వేయాలి. సంతోషం, నా పాపము తొలగించబడింది, నా శాపం పోయింది, నా ఒక సమస్య నుండి దేవుడు విడిపించబోతున్నాడని సంతోషంతో ముందుకెళ్దాం. అందరూ లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్, లెట్స్ ఆల్ స్టాండ్ అప్. ఈ నిలబడుతున్న క్రమంలో ఎవరైనా బాప్తిసం తీసుకోవడానికి, విడిపించడానికి ఒక నిబంధన చేసుకుంటే, దయచేసి యవనస్తులారా, దిస్ ఈజ్ అ రైట్ టైం. ఈ గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్కు మీరు అందరు రక్షణ పొందడానికి ఒక మంచి సమయం. నాతో పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసి మీ పేర్లు ఇవ్వండి. ఒకరోజు ఉపవాసం ఉందాం, ప్రార్థన